పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిందొక్కటే, ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే. ఇక్కడున్నోళ్లకు ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన 15 మంది తాజా సర్పంచ్లు, 10 మంది మాజీ ఎంపీటీసీలు, 1000 మంది అంచర్లతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్ జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిందొక్కటే, ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే. ఇక్కడున్నోళ్లకు ఏమియ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికీ 62 సార్లు పోయిండని, అన్నిసార్లు ఎందుకు పోతాడు? పోయేది మన కోసమే, రాష్ట్రం కోసమే కాదు. పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలి, సెల్యూట్ కొట్టాలి, జర దండం పెడతా, పోస్ట్ ను ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి, అడింత మూట పెట్టాలి, అమ్మా అయ్యా అనుకుంటా దండం పెట్టాలి, రావాలి. ఇది కూడా మనం ముందే చెప్పినామన్నారు కేటీఆర్. ఢిల్లీ పార్టీలకు మన జుట్టు ఇస్తే తెలంగాణ ఆగమైతది. కాంగ్రెస్ ఓడైనా బీజేపీ ఓడైనా ఒకడు సంచులు మోసేటోడు, ఇంకొకడు చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదని కేటీఆర్ ఎద్దేవా చేస్తారు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాంగనే చెప్పులు ఎక్కడ విప్పుతారా అని వెనకానే తిరుగుతాడు ఒక ఆయన. ఆయనెవరో మీకు తెలుసు, నేను చెప్పా అన్నారు కేటీఆర్.